శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు కామన్ ఎగ్జామ్ మెంటల్ ఎబిలిటీ రెండో బిట్లో భాగంగా సగటు అనేది ఏమిచ్చాడంటే లెక్క 6, 4, 8 మరియు 3 పౌనఃపున్యములు వరుసగా 4, 2, 5 మరియు 1 అయినా అంకగణిత సగటు ఎంత అన్నాడు. అంకగణిత సగటు ఎంత? అప్పుడు సగటు ఈజ్ ఈక్వల్ టు ఆన్సరు సగటు ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ సగటు ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 4 ప్లస్ 6 ఇంటూ 4 ప్లస్ 6 ఇంటూ చూడండి పౌనఃపున్యాలు ఇంటూ ఇచ్చిన నంబరు 3 ఇది ఇక్కడ ఒకటి ఉంది. ఈ 6 ఇంటూ 4 6 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ ఇక్కడే ఉంది 2 సగటు ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ 3 నంబర్లు ఇచ్చాడు, 3 పౌనఃపున్యాలు ఇచ్చాడు. 3 నంబర్లు 3 పౌనఃపున్యాలు ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలంటే 6 ఇంటూ ఇచ్చిన నంబరు మొదటి నంబరు ఇంటూ పౌనఃపున్యంలో ఇచ్చాడు మొదటి నంబరు 4. ఇక్కడ 4 ఇచ్చాడు చూడండి. ఇక్కడ 4 ఇచ్చాడు, ఇక్కడ 6 ఇచ్చాడు. 6 ఇంటూ 4 ప్లస్ నెక్స్ట్ రెండోది 4 ఇచ్చాడు, ఇక్కడ రెండోది 2 ఇచ్చాడు ప్లస్ ఇక్కడ 8 ఇచ్చాడు. 8 ఇంటూ 5 8 ఇంటూ 5 ప్లస్ ఇది 3 పౌనఃపున్యాలు కాబట్టి ప్లస్ 3 ఇంటూ 1 3 ఇంటూ 1 3 ఇంటూ 1 ఇది ఈ విధంగా వేసుకోవాలి. ఉండాలి 6, 4, 8, 3 మరియు 3 పన్నెండు వరుసగా 4, 2, 5, 1 4, 2, 5, 1 అంటే ఇక్కడ 3 ఉండాలి. కాబట్టి 6 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 8 ఇంటూ 5 ప్లస్ 3 ఇంటూ 1 ఇది సగటుకి ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత 4 ప్లస్ పౌనఃపున్యాలు కూడుకోవాలి. 4 ప్లస్ 2 ప్లస్ 5 ప్లస్ 1 అంటే ఇచ్చిన నంబర్లు 4 ఇచ్చాడు, పౌనఃపున్యాలు 4 ఇచ్చాడు. ఇచ్చిన నంబరు ఇంటూ ఇచ్చిన మొదటి నంబరు ఇంటూ పౌనఃపున్యంలో ఇచ్చిన మొదటి నంబరు మల్టిప్లికేషన్ చేయాలి. తర్వాత ప్లస్ ఇచ్చిన రెండో నంబరు ప్లస్ ఇచ్చిన రెండో నంబరు ఇంటూ పౌనఃపున్యంలో రెండో నంబరు మల్టిప్లికేషన్ చేయాలి. 4 ఇంటూ 2 ప్లస్ ఇచ్చిన మూడో నంబరు 8 ఇంటూ ఇచ్చిన మూడో నంబరు 5 ప్లస్ ఇచ్చిన నాలుగో నంబరు 3 ఇంటూ ఇచ్చిన ఇక్కడ పౌనఃపున్యం 1 ప్లస్ ఈ పౌనఃపున్యాలు ఏదైతే వచ్చాయో వాటి మొత్తాన్ని కూడాలి. అప్పుడు ఇదేమవుతుంది 6 4 जा 24 प्लस 4 2 जा 8 प्लस 8 5 जा 40 प्लस 3 1 जा 3 ఇక్కడ చూడు 4 2 6 6 5 11 11 1 12 రెండు వస్తుంది. 24 30 మొత్తం కూడా వేద్దాం. 24 30 34 70 13 73 73/12 28 4 32 సరే 24 75 కాబట్టి 24 32 32 4 72 72 3 75 75/12 చూడండి 75/2 75/2ని డివిజన్ చేయండి. 12 72 12 72 పోతే 3 ఉంది.
3 జీరో పక్కన పెడితే 12 24. 24 3 0 పెడితే 30, 12 24. 24 అంటే 30 6 ఉంది. 6 అంటే 0 పెట్టుకుంటే 12 60. కాబట్టి సగటు అంతా 6.25. 2.265. ఇప్పుడు అర్థమైందా? ఇంకో లెక్క ఇదే విధంగా చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.